హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. నైట్ అంతా కిచెన్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని డిషెస్ అన్నీ వాష్ చేసుకున్న తర్వాత షింక్ అయితే శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకొని వీక్లీ వన్స్ అయితే మనం డ్రై పౌడర్ ఉంటుంది కదండి, డ్రైన్ పౌడర్ వచ్చేసి ఇది ఏదైనా కంపెనీది మీరు ఇలా వేసేసుకొని హీట్ వాటర్ పోసేసి వదిలేసేయండి. పైప్లో ఏదైనా కూడా స్మెల్ ఉన్నా కూడా, డ్రైనేజ్ బ్లాక్ అయినా కూడా క్లీన్ అవుతుంది. ఇది పోసిన తర్వాత అయితే షింక్ వాడద్దు, ఇంకా అంటే ఈ నైట్ అయితే వాడకూడదు అనమాట. ఇలా నైట్ టైమే మనం వాషింగ్ మిషన్ వేసేసి ఏదైనా వర్క్స్ అవి ఉన్నప్పుడు మార్నింగ్ వర్క్ చేసుకున్నామంటే మార్నింగ్ పని అయితే తగ్గుతుందండి ఈజీగా. కొంచెం ఇలా ఈవినింగ్ టైం అది ఖాళీ ఉంటాం కదా, ఆ టైంలో ఏంటంటే ఇలాగా బట్టలు, వాషింగ్ మిషన్ పనులు అవి చూసుకున్నామంటే మార్నింగ్ టైము ఏవైనా హెవీ కుకింగ్స్ అలాంటివి ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్టలు ఎప్పుడైనా సరే ఇలాగా బ్యాక్ సైడ్ అవి తిప్పేసి ఆరేసుకుంటే మనకి షేడ్ అవ్వకుండా ఉంటాయి. ప్లస్ ఇలా సెమీ షేడ్లో డైరెక్ట్ ఎండలో వేయకుండా ఇలా కొంచెం ఎండ తగిలేటట్లు బాల్కనీళ్ళు అలా వేసుకున్నామంటే క్లాత్స్ అనేవి తొందరగా మనకి వెలిసిపోకుండా, అంటే కలర్ అనేది డల్ అవ్వకుండా ఉంటుందండి. తిరగదిప్పి వేసుకోవటం వలన కూడా రివర్స్లో ఇలా కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయన్నమాట బట్టలు. ఇలా బట్టలన్నీ ఆరేసుకుంటూ పక్కనే ఉందండి పారిజాతం చెట్టు. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. బట్టలు ఆరేసినంతసేపు అయితే ఆస్వాదిస్తూ ఉన్నాను ఆ స్మెల్. పక్కనే బెడ్రూమ్ ఉంటుందండి మాకు, అక్కడికి లోపల దాకా వచ్చేస్తున్నాయి. చెట్టు నిండా పువ్వులు కదా. ఈవినింగ్ 7-6:30 అవగానే ఎంత స్మెల్లోనండి అసలు. చక్కగా ఆ దగ్గరలోనే చూశారు కదా, హ్యాండ్ పెడితే అంతలో ఉంది. తర్వాత వచ్చేసి నా బట్టల పది అయిపోయాక కొంచెం ఇల్లు అదంతా సర్దుతూ పిండం మూవీ చూస్తున్నానండి. కొంచెం హర్రర్గా ఉందన్నమాట, టైంపాస్ అనిపించింది. కొంతసేపు ఇదైతే కంప్లీట్గా ఇల్లు అదంతా సర్దేసుకుంటూ నిన్న అన్నీ క్లీన్ చేశాను కదా, ఆ ఐటమ్స్ అన్నీ అయితే మళ్ళీ డెకరేట్ చేసేసుకుంటున్నాను. కొన్ని ఓల్డ్ ఐటమ్స్ తీసి, కొన్ని అయితే మామూలుగా ఇంట్లో స్టోర్ ఉంటాయి కదా న్యూ ఐటమ్స్, మనకి అలాంటివన్నీ సెట్ చేస్తున్నాను. ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా అనేసి. కొన్ని అయితే అన్ని డోర్ కర్టన్స్ ఒక్కటే మారవలేదండి. డోర్ కర్టన్స్, బెడ్షీట్స్ ఇవన్నీ ఫెస్టివల్ ముందైతే మారుస్తాను. ఇక్కడైతే ఇలా ఎంట్రన్స్, మనకి లోపలికి వెళ్ళే బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇవన్నీ అండి. ఫోను ఇవన్నీ క్లీన్ చేసేసాను. డస్టింగ్ కూడా అయిపోయిందనమాట నీట్గా. ఆ తర్వాత అవన్నీ సెట్ చేసేసుకున్నాను ఒక చోట. మొత్తం ఎక్కడ తీసినవి అక్కడైతే సెట్ చేసేసాను. కొన్ని ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.